ఏపీ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సు వేదికగా కోరారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశదీకరించారు. ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త ఏపీలో కనీసం ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం చెప్పారు. Andhra Pradesh, we are having a very ambitious plan. According to Viksit Bharat, we are having Swarna Andhra Pradesh. By 2047, we want to reach 2.4 trillion US economy. As on today, if you see for the last 23 months, we are able to attract 23 lakh crores investment and also 23 lakh employment I can generate. We are number 2 in attracting investment, but my aim is not to be number 2, distant number 1, and also I wanted to be always lead the nation. We are starting aerospace city. Anybody is having interest on aerospace, this is the right time, come and invest in Andhra Pradesh. దేశంలో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నందున పారిశ్రామికవేత్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం అన్నారు. ప్రధాని నాయకత్వంలో బెంగాల్ పునరుజ్జీవనాన్ని చూస్తామని ఆకాంక్షించారు. ప్రధాని ప్రకటించిన జాతీయ మిషన్ను అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. భారత్ అన్స్టాపబుల్ గా గ్లోబల్ లీడర్ గా ఎదగటాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. Country is having very stable government. You have seen recent West Bengal election. Huge victory. Historic victory. Earlier we used to talk what West Bengal thinks today, country thinks tomorrow. For the last 4-5 decades, West Bengal never thought, no forward. From now onwards, under our Honorable Prime Minister leadership, you are going to see different West Bengal. He is not only a reformer, always winner. If both will go together, there is no defeat for entrepreneurs. You will have a better future in that direction. దేశ నాయకత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో మరింత బలంగా ముందడుగు వేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుకు సీఐఐ అనుమతి ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు.